బుడ్డ వానలకే బురదమయమైతుంది హైదరాబాద్. వానలు పడితే ట్రాఫిక్ సమస్యలు, బండ్లు, కార్లు ఇంచు ముందడి కదలని పరిస్థితి. ఆ సమస్య తీరాలంటే 1-2 సంవత్సరాలు పనిచేస్తే సరిపోదు. దశాబ్దాల కాలం నుండి హైదరాబాద్ పానం తీసిండ్రు, చెరువులు మాయం చేసిండ్రు, లోతట్టు ప్రాంతాల్లో రియల్టర్లు ఇండ్లు కట్టించిండ్రు, నీళ్లు ఇంకే జాగలేదు, అంతా కాంక్రీట్ కీకారణ్యం చేసిండ్రు. అందుకే ఇది ఇప్పటికిప్పుడు ఆగిపోయే సమస్య కాదు. ఒక్క హైడ్రాతోనే హైదరాబాద్ హాలత్ మారుతుంది అనుకుంటే అయ్యే పని కాదు. అందుకే పట్నం రోడ్ల కింద కూడా నీళ్లు ఇంకేటట్టు ఉపాయం చేస్తున్నది సర్కారు. అదొక్కటే కాదు, ప్రతి అపార్ట్మెంట్ నుంచి ప్రతి ఇంటి నుండి వచ్చే నీళ్లు ముందుగాల ఇంకుడు గుంతలకు పోయేటట్టు చేయాలి. సర్కారు జాగల్లా సామూహిక ఇంకుడు గుంతలు దవ్వాలి. పార్కులు, ఆట స్థలాలు, సినిమా హాళ్లు, బస్ స్టాండ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు కంపల్సరిగా ఇంకుడు గుంత ఉండాలి అనే నిబంధనను కఠినంగా అమలు చేయాలి. అది ఏ ఒక్క ఏడు కాదు, నిరంతరం జరగాలి. ఎంత పెద్ద వాన పడ్డా వరద బయటికి వెళ్లకుండా ఉండేందుకు ఇంకుడు గుంతలు ఉండాలి. లేకుంటే ఇన్నేళ్లు రాజకీయ లీడర్లు, సర్కార్ ఆఫీసర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై హైదరాబాద్ కు చేసిన నష్టం కూడదు. పట్నం పబ్లిక్ బాధలు తీరై. అది చేయకుంటే ఎప్పటికి వరదలు వస్తూనే ఉంటాయి, ఇండ్లు మునుగుతూనే ఉంటాయి, జనం గజగజ వణుకుతూనే ఉంటారు.